కూడా మీకేమో మీ నారాయణ సార్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, నేను రాపూర్కి వెళ్తే అదే చెప్తారు, ఉలోపస్తున్నారు. ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్లు, విడోస్ ప్రతి ఒక్క ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతున్నాను, 5 సంవత్సరాలు నోరు మూసుకొని ఉన్నావు. మన మెప్మా పీడీ గారికి కిరణ్ సార్కి ఇచ్చేశారు. కాబట్టి దయచేసి ₹1 కోటి చిల్లర ఉంటుంది. వెహికల్స్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఉండేవాళ్ళు, ఆడ వాళ్ళ ఇంటి ముందు దోశలు పోసుకొని అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ రోజు అట్ట కాదు. ఈ రోజు నారాయణ సారు ఇంకా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంకా రాబోయే తరాలకి మీరు చెప్పుకునే దానికి అభివృద్ధి అంటూ లేకుండా కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎవరికైనా కళద్దాలు స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి గౌరవంగా తీసుకెళ్ళి మళ్ళీ గౌరవంగా హాస్పిటల్ చెప్పుకుంటా పోతే నారాయణ సార్ సొంత నిధులు వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఖచ్చితంగా ఇచ్చారు. అలాగే ట్రై సైకిల్స్ ఎవరైనా నిర్వహిస్తున్న వారికి ₹50,000 గౌరవ మంత్రి వర్యులు చెక్కు బహుకరిస్తున్నారు. నెక్స్ట్ షాప్ నంబర్ 6 అంబూరు స్వాతి ఫ్యాన్సీ అండ్ టైలరింగ్ నిర్వహిస్తూ మహిళలకి ఆదర్శంగా నిలబడుతున్న స్వాతి గారికి ₹50,000 మంత్రి గారు బహుకరిస్తున్నారు. నెక్స్ట్ షాప్ నంబర్ 7 నౌసిన్ రెడీమేడ్ గార్మెంట్స్ నిర్వహిస్తూ సార్ని దుశాలువతో సత్కరిస్తూ సార్ దగ్గర మంత్రివర్యుల దగ్గర ₹50,000 చెక్కు తీసుకుంటున్నారు. తర్వాత షాప్ నంబర్ 11 నెక్స్ట్ 12, 13, 14, 15, 16, 17 అందరూ ₹5 చెక్కు గౌరవ మంత్రివర్యులు బహుకరిస్తున్నారు. నెక్స్ట్ షాప్ నంబర్ 13 వార్డ్ నంబర్ 15 షేక్ షమీం గారికి దుశాలువతో మంత్రి గారిని సత్కరిస్తూ మంత్రి గారి చేతుల మీదుగా ₹50,000 స్వీకరిస్తున్నారు. అలాగే షాప్ నంబర్ 14 వార్డ్ నంబర్ 5 లలిత గుత్తికొండ దయచేసి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా స్టేజ్ మీద సత్కరిస్తూ మంత్రి గారి చేతుల మీదుగా ₹50,000 స్వీకరిస్తున్నారు. 9వ వార్డు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అలాగే షాప్ నంబర్ 19 వార్డ్ నంబర్ 3 శోభ క్లాత్స్ అండ్ టైలరింగ్ బిజినెస్ చేసుకుంటూ వేదికపైకి వస్తూ మినిస్టర్ గారితో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సంపాదించుకుంటున్నాను సార్, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు జన్మకి రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత షాప్ నెంబర్ 20 వార్డ్ నెంబర్ శారీస్ బిజినెస్ ₹50,000 చెక్కుని గౌరవ మంత్రివర్యులు దరంగ పావని గారికి ఇస్తున్నారు. వారితో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ షాప్ నెంబర్ 5 షేక్ జరీనా, ఇలా వచ్చేయండి అమ్మా. చెక్కును తీసుకుంటున్నారు. నెక్స్ట్ షాప్ నెంబర్ 16 వార్డ్ నెంబర్ 53 హారిక టైలరింగ్ చేస్తూ షాప్ నిర్వహిస్తున్నారు. మంత్రివర్యుల ద్వారా ₹50,000 చెక్కును స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ షాప్ నెంబర్ 10 మనం స్మార్ట్ సిటీ అనేది రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటాయి. అన్ని మున్సిపాలిటీస్లో ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ని మెఫ్మా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నెల్లూరులోనే స్టార్ట్ చేస్తామని ఇక్కడ 120 షాపులు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 120 షాపులకి అటు మెఫ్మా నుంచి కొంత ఫండ్ వాళ్ళు చేయడం జరిగింది. ఒక్కొక్క షాపుకి ₹2,00,000 లోన్, మీకు మొత్తం 4 లక్షల ఎంత అయింది ఒక్కోదానికి మీకు లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోన్ని ఓవర్ ఏ పీరియడ్ చేసుకున్నట్టుగా అంటే 4 లక్షలు ఖర్చు అయితే ప్రభుత్వం 2 లక్షలు సబ్సిడీగా ఇవ్వటం జరిగింది. సరే, ఆ 2 లక్షల్లో కూడా నేను నారాయణ గ్రూప్లో మా పిల్లలకు చెప్పాను, పేదలు నిరుపేదలు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు ఎలక్షన్లో కూడా తిరిగారు. ఇందులో చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేయాలని నారాయణ గ్రూప్ నుంచి 120 షాపులకి ఒక్కొక్క షాపుకి ₹1,00,000 లెక్కన ₹1,20,00,000 ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు షాపు ఓపెన్ చేసే రోజే సామాన్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే ఆ రోజు 50,000 ఇచ్చాం. ఆ రోజే చెప్పాను, షాపులు ఒక 3 నెలలు 4 నెలలు మీరు కంటిన్యూస్గా జరుపుకుంటే
రెండో 50,000 కూడా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు దాదాపు నాకు ఒక 73 షాపులు రెగ్యులర్గా తీస్తున్నారు ఫుల్గాను అని ఈరోజు మెఫ్మా పీడి కిరణ్ గారు, ఆయన బాగా యాక్టివ్, ఆయన్ని మొత్తం స్టడీ చేయమన్నా, మొత్తం తిరిగి అన్ని షాపులు తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని అసలు ఎవరు రెగ్యులర్గా తీసుకుని ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది 50,000 ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళు కూడా ఎలా వాళ్ళు పెట్టుకున్న వస్తువులు ఏమి అమ్ముతున్నారు, ఆ వ్యాపారం ఇక్కడ కరెక్టా కాదా, ఎందుకంటే అక్కడ ఒకప్పుడు ఈ షాప్స్ చేసినప్పుడు పాత సామాన్లు ఒకరు పెట్టారు, పాత సామాన్లు కొనేది, అది కరెక్ట్ కాదు. కానీ ఆ రోజున్న మెఫ్మా పీడి గారు అలౌ చేశారు. నేను అప్పుడే చెప్పా ఇక్కడ పాత సామాన్లు కొనటం అనేది అది కరెక్ట్ కాదని. అట్నే బుట్టలు అవి యాక్చువల్గా సేల్స్ ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడే చూసా, అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలకి ఏది అవసరం అంటే ఈ పరిసరాల్లో ఈ పక్క వార్డులలో ఉండేవాళ్ళు, ఈ యొక్క 4-5 వార్డులలో ఉండేవాళ్ళు, చిన్న బజార్లో ఇక్కడికి రమ్మంటే రారు, ట్రంక్ రోడ్లో ఉండేవాళ్ళు రమ్మంటే రారు. ఇక్కడికి ఎవరు వస్తారంటే ఇక్కడ ఉండే 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, లేదా పక్కన 7వ వార్డు, లేదా ఈ పక్కనున్న ఒక 6వ వార్డు, ఈ వార్డులలో ప్రజలు వస్తారు. వాళ్ళకి ఏం కావాలో ఏం పెడితే బెటర్ అది దాన్ని చేయాలి. అందుకనే పర్టికులర్గా ఎండి గారికి ఒకటే చెప్పాను, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ 73-76 మందో రెగ్యులర్గా చేస్తున్నారన్నారు, మిగిలిన వాళ్ళందరితో కంటే వాళ్ళ కొందరు ఈవినింగ్ ఇస్తున్నారు, ఒక 4 hours వస్తున్నారు, కొందరు 6 hours, కొందరు కొద్దిమంది మాత్రం అసలు ఓపెన్ చేయటంలా, అలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఏ వ్యాపారం పెట్టుకుంటే ఇక్కడ సక్రమంగా జరుగుతుందో సలహాలు ఇచ్చి ఆ డైరెక్షన్లు పోమని చెప్పాను. కిరణ్ గారికి ఫస్ట్ ఎక్సైజ్ అని చెప్పాను, 120 షాపులు రాబోయే 6 నెలల్లో అందరూ ప్రాఫిట్లో ఉండాలని వారికి ఆదేశించారు. తర్వాత సోలారు మొత్తం బిగించేశారు, దాన్ని గ్రిడ్ కనెక్షన్ ఇవ్వాలా, బహుశా నెలాఖరు లోపల ఇచ్చేస్తారు. అది ఇస్తే మీకు 3,240 రూపాయలు కరెంట్ సేవ్ అవుతుంది. మీరు కరెంట్ ఎంత కాల్చినా 3,200 రూపాయలు సేవ్ అవుతుంది. ఇప్పుడే కమిషన్ గారు చెప్పారు, 360 యూనిట్లు సేవ్ అవుతుంది. ఈచ్ యూనిట్ 9 రూపాయల లెక్కన 3,240. అంతకంటే ఎక్కువ గాలిస్తే అది కట్టాల. కాబట్టి ఈ సోలార్ ప్యానెల్స్ బిగించేశారు, ఒక గ్రిడ్ కనెక్షను. వాళ్ళైతే నాకు 20వ తేదీకి ఇస్తామన్నారు, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఉంటుంది. తర్వాత కిరణ్ గారు చక్కగా ఏమేమి స్టడీ చేశారు చెప్పారు. ఎండలు ఉన్నాయి, మళ్ళీ రేపు వర్షాలు కూడా రావచ్చు, షెల్టర్ కావాలన్నారు. నేను వారికి ఏం చెప్పానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం షెల్టర్ వేయటం, రేకులు వేయటం కాకుండా ఏదైతే స్మార్ట్ సిటీ చక్కగా అందంగా తీర్చిదిద్దారు, అందరికీ యూనిఫామ్గా ఆ యొక్క షెల్టర్స్ వచ్చేద్దరికి వర్క్ చేయమన్నాను. అవి చూడటానికి కూడా నీట్గా ఉండాలని చెప్పాను. దాన్ని ఇంజనీర్లతో వారు డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి అది చేస్తారని తెలియజేస్తున్నాను. టైమింగ్స్ కూడా ఇప్పుడు 12:30 వరకు అలౌ చేస్తున్నట్టున్నారు, నైట్ పోలీసు వాళ్ళు ఇప్పుడే చెప్పారు. ఇంకొక అరగంట కూడా నన్ను అలౌ చేయమంట, ఫుడ్కి దానికి వస్తారు కాబట్టి 1 o'clock దాకా అలౌ చేస్తారు. వాటర్ లీకేజీలు అన్నారు, వాటన్నిటికీ యాక్చువల్గా ఏంటంటే ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి ఇన్ఫామ్ చేయండి, ఇమీడియట్గా చేస్తారు. తర్వాత పార్కింగ్ కూడా ఆలోచిస్తున్నారు, ఈ పక్కన పార్కింగ్ ఎలా చేయాలని. ఈ షాప్స్కి ఆ షాప్స్కి మధ్యలో ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నాను పిల్లలకి. ప్లే ఎక్విప్మెంట్ అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవటానికి కొద్దిగా అటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటే షాప్స్ కూడా రావడానికి పర్చేజ్ చేయడానికి ఉంటుంది. ఆ ప్లే ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నారు. అదేవిధంగా పీడీ గారు అయితే మనకెట్టా ఈ పక్క స్థలం ఉంది సార్, కొద్దిగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెడతాం అప్పుడప్పుడు, దానివల్ల కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు షాప్స్లో కొంటారన్నారు, దాన్ని కూడా ఇమీడియట్గా వర్కౌట్ చేయమన్నాను. ఆర్ఓ ప్లాంట్ ఇమీడియట్గా ఒకటి పెడుతున్నారు, ఏదైతే ఆర్ఓ ప్లాంట్ ఆల్రెడీ ఉన్నాయో అటువంటి ఆర్ఓ ప్లాంట్ అంటే 20 లీటర్లు 2 రూపాయలకి ఇస్తున్నారు. అది ఆర్ఓ ఎన్టీఆర్ సుజల ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ విధంగా మీకు అంటే వారు యాక్చువల్గా ఈ మధ్య వచ్చారు, కొంత స్టడీ చేశారు, మిగతాది కూడా స్టడీ చేస్తారు.
వారు కమిషనర్తోనూ ఇక్కడ అడిషనల్ కమిషనర్తోనూ కోఆర్డినేట్ చేసుకొని యూనిట్తో చేసి మీ సమస్యలన్నీ ఒకటి నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను, నేను అసలు పట్టించుకోను. మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మనసుంటే ప్రతిదానికి మార్గం ఉంటుంది, ఆలోచన చేయాలి, సమస్యలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఆ సమస్యలకు సొల్యూషన్ ఏంది ఆలోచిస్తే వస్తాయి. పీడీ గారికి ఇచ్చాను, మంచి డైనమిక్ పీడీ గారు కిరణ్ గారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ షాప్స్ తీసుకున్న వాళ్ళందరూ వారితో డిస్కస్ చేయండి. ఫస్ట్ వ్యాపారం ఈ ఏరియాకి ఏ వ్యాపారం సుటు అనే దాని ప్రకారం. ఎందుకంటే కొందరు నేను అడిగాను, చాలా చక్కగా జరుగుతుందన్నారు. కొందరైతే నాకు 5,000 జరుగుతుంది సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నారు. రోజు ఆ ఫుడ్ అయి చేసుకునేవాళ్ళు. ఇప్పుడే ఒక షాపులో అడిగితే నాకు 2,500 రోజు జరుగుతుంది సార్, నాకు బాగానే మిగులుతుంది, ఐఎమ్ హ్యాపీ. పెట్టే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది. దానికి కిరణ్ గారు మీకు అన్ని విధాలు ఆయన పీడి గారు ఆయన పని అదే, పేదల నిర్మూలన పీడి ఆయన. పేదరికాన్ని నిర్మూలించేదానికి ఆయన పీడి ఆ విధంగా చేస్తున్నారు. అది చేస్తారని తెలియజేస్తున్నా. తర్వాత నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లలు వాళ్ళ యొక్క ఆదాయంలో, ఇప్పుడు నేను మంత్రిని, నాకంటూ ఆదాయం ఉండదు, నాకు జీతమే, నేను కూడా జీతగాడిని. పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఇచ్చాను, వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఖర్చు పెట్టమన్నాను, చెప్పిన దానికంటే బాగానే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడే చెప్పినట్టుగా సంవత్సరానికి 10 కోట్లని రిజల్ట్స్ రాకముందు చెప్పాను, దానికంటే కూడా ఎంతో చేస్తున్నారు. ఇప్పుడు 7,500 సైకిల్ విఆర్ఐ స్కూల్ రెడీగా తెచ్చి పెట్టున్నారు. నెల్లూరు కార్పొరేషన్ల పిల్లలు 7వ తరగతి నుంచి 9వ తరగతి ప్రతి ఒక్కరికి సైకిళ్ళు ఇస్తున్నారు, రూరల్లోను అర్బన్లోను. అవే 6 కోట్లు ఏమైనట్టున్నాయి, ఆ సైకిళ్ళే ఒక 6 కోట్లు ఏమైనట్టున్నాయి. ఇలా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా వంతు చేయాల్సింది చేస్తా. ఈరోజు హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజీ అక్కడ 2 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఒకటి వచ్చి నారాయణ దంత సురక్ష, రఫీ అని దాని కోఆర్డినేటర్ వచ్చారా? రఫీ సుబ్రహ్మణ్యం రాలేదు. అదేవిధంగా నారాయణ నేత్ర జ్యోతి అని ఆప్థమాలజీ మెడికల్, ఇక్కడ పైకి లేండి మేడం, ఆ మేడం కూడా చాలా చాలా బాగా చేస్తుంది, ఆయన అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చా. నేను ఇచ్చిన టార్గెట్ ఏంటంటే వారానికి 500 మందికి తగ్గకుండా చూడాలి, రోజు ఒక 100 మందికి చూడండి, వారానికి 500 తగ్గకూడదు, నెలకి 2,000 తగ్గకూడదు. ఒక 1 ఇయర్లో 24,000 మందికి ఈ సిటీలో చూసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అద్దాలు ఇవ్వండి, మంచి అద్దాలు ఇవ్వండి. ట్రీట్మెంట్ ఏదైనా చేయాలంటే చేయమని చాలా చక్కగా ఇప్పటికే 6,500 చేశారా? 6,500 చూశారు. దాదాపు 3,500 మందికి అద్దాలు ఇచ్చారు. సర్జరీలు కొంతమంది చేశారు. అదేవిధంగా డెంటల్లో కూడా ఒక 3,500 మందికి ఇంతలో చూశారు. యాక్చువల్గా అక్కడ కూడా ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు 2 వెహికల్స్ వస్తున్నాయి, డెంటల్ వెహికల్, తర్వాత ఇంకొక వెహికల్ జనరల్, దాంట్లో ఆప్థమాలజీ పెట్టారు. ఆప్థమాలజీ కంటికే సపరేట్గా ఒక వెహికల్ కొన్నారు ఈ మధ్య, 1 కోటి చిల్లర పెట్టి కొన్నారు. ఇది బహుశా ఈ నెలాఖరాకు వస్తుంది. అది వస్తే నెక్స్ట్ క్యాంపుల్లో ఈ యొక్క నేత్రజ్యోతి కంటిది ఉంటుంది, దంతం ఉంటుంది. 3వది జనరల్ మెడిసిన్ కూడా డాక్టర్లు వస్తారు, 3 వెహికల్స్ వస్తాయి. 3 వెహికల్స్ సిటీలో 50 సెంటర్లు ఇప్పుడు ఐడెంటిఫై చేసి 40 సెంటర్లు కంప్లీట్ చేశారు. మరొక 10 సెంటర్లు అవ్వగానే మరొక 50 సెంటర్లు తీయమన్నా. ఆ విధంగా 1 ఇయర్లో 24,000 మంది చూడటం వారి యొక్క డ్యూటీ. అదేవిధంగా రూరల్ కూడా చెప్పాను, రూరల్లో కూడా 26 డివిజన్లో శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడతాను, వెహికల్ పంపిస్తాను, మీరు పోయి అక్కడ కూడా చేయమన్నాను. నేను నెల్లూరు సిటీ అనే కాదు, సిటీకి ఎమ్మెల్యే అయినా కార్పొరేషన్ మొత్తం 54 డివిజన్లో చక్కగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 15 స్కూల్స్ బ్రహ్మాండంగా తయారవుతున్నాయి. బ్రహ్మాండంగా ఒక స్కూల్కి మించి ఒక స్కూల్ పోటీ. విఆర్ఐ స్కూల్ చూసి ఆ రోజు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి అండ్ కన్స్ట్రక్షన్ వాడికి చెప్పా, ఆయన తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్ ముందు నిలబెట్టా.
నాకు విఆర్ఐ స్కూల్ కంటే బాగా చేయాలంటే ఈరోజు బ్రహ్మాండంగా మూలాపేట స్కూల్ తయారైపోయింది. ఇంకొక నెలకి ఆ స్కూలు బ్రహ్మాండంగా తయారైపోయింది. దాన్ని సుధాకర్ రెడ్డి గారు గవర్నర్ మంత్రి లోకేష్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేయమని నేను కూడా చెప్పి ఆయనే వచ్చి ఇనాగరేషన్ అయిపోతాం. విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, బీదా మస్తాన్ రావు గారు కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, టీవీఎస్ స్కూటీస్ ఉన్నాయి వాళ్ళు కావచ్చు, జిగ్మా వాళ్ళు కావచ్చు, ఇట్లా అనేక మంది దాతల్ని నేను అడిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే 42-43లో ముస్లిం సోదరులు ఉన్నారు. 42లో 90% ఓటర్స్ ముస్లిమ్స్, 42లో 43లో 65%. అక్కడ పేదలు ఎక్కువ. అందుకని అక్కడ స్కూల్ పెట్టాలని అజీజ్తో ఒకరోజు కారులో పోతా మాట్లాడితే సైట్ లేదంటే మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది ఇస్తానన్నాడు. అప్పటికప్పుడు అక్కడికి పోవటం చూడటం, ఆడ 6 ఎకరాలు ఇచ్చాడు. స్కూల్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా నెంబర్ 1 కాబోతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా పెడుతున్నాం పిల్లలకి. స్విమ్మింగ్ పూల్ విఆర్ఐ స్కూల్లో కూడా తొందరలో స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇలా ఈరోజు అనేక మంది దాతల సపోర్ట్తో, అదేవిధంగా నారాయణ గ్రూప్ సపోర్ట్తో చేస్తున్నాం. అన్ని వ్యక్తిగతంగా చేసేది. అవి కాకుండా ప్రభుత్వం తరఫున పేదల నిర్మూలనకి మెఫ్మా అనేది ఉంది. మెఫ్మా ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ దాతలు అయితే ఈరోజు నెల్లూరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తూ నేను అందరూ చెప్తున్నాను, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. లైఫ్లో నిరుత్సాహం అనేది అవసరం లేదు. మనం ఆలోచించి ప్లాన్ చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుద్ది, ఏదైనా సక్సెస్ చేయొచ్చు. అయితే దానికి ఏంటంటే మన మైండ్ పూర్తిగా పెట్టాలి. ఒక హాఫ్ మైండ్ దాని మీద, హాఫ్ మైండ్ ఇంకో దాని మీద, ఒక విషయం తీసుకుంటే దాని మీద పూర్తిగా మైండ్ పెట్టి పూర్తిగా ఆలోచించి చేస్తే సక్సెస్ అవుతాం. కిరణ్ గారిని తీసుకొచ్చాను, ఆయనకు ఒకటే చెప్పా, ఫస్ట్ దీని మీద మీరు మైండ్ పెట్టండి, దీన్ని ఒక స్టేజ్కి తీసుకురండి, ఆ తర్వాత మిగతా మున్సిపాలిటీలో స్మార్ట్ సిటీ స్టార్ట్ చేస్తామని చెప్పాను. కాబట్టి వారు చేస్తారు. కాబట్టి ధైర్యంగా మీకు ఎవరైతే ఇచ్చారో షాపులో చేసుకోండి. ఎందుకంటే లాంగ్ రన్లో నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక్కొక్క షాపుకు 10,000 అమ్మద్ది. ఎక్కడైనా వ్యాపారం పెడితే వెంటనే జరగదు. కొన్ని వ్యాపారాలు 6 నెలలు, కొన్ని వ్యాపారాలు 1 ఇయర్, కొన్ని వ్యాపారాలు 1.5 ఇయర్, కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు పడతాయి. ఈ షాపులు వ్యాపారాల గురించి నాకు బాగా తెలుసు. చాలా మందికి అంటే నా హిస్టరీ మొత్తం చెప్పలా, కొంతవరకే చెప్పా. నేను విఆర్ హై స్కూల్ ఎదురుగా లక్ష్మీ ఫ్యాన్సీస్ అని ఉండేది. లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్. దాంట్లో నారాయణమూర్తి గారని మా గురువు గారు ఉండేవాడు. ఆయన నాకు 8th క్లాస్ ఇన్స్టిట్యూషన్ చెప్పాడు. ఆయన ఒకప్పుడు ఇందుకూరుపేటలో టీచర్ రిజైన్ చేసేసి అక్కడ వాళ్ళ బ్రదర్స్ అడిగారు షాప్ పెట్టారు, లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్. ఇంటర్మీడియట్ 2 years ఆ షాప్లోనే కూర్చొని సేల్ చేస్తూ చదివా. డిగ్రీ 3 సంవత్సరాలు ఆ షాప్లో కూర్చొని చదివా. మీకు విషయం చెప్తున్నా, స్టౌనస్పేట నుంచి స్టాకు వారానికి ఒక రోజు నేనే సైకిల్ మీద పెట్టి తీసుకుపోయేవాడిని. నారాయణమూర్తి గారిని ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే చదివేవాడిని, వాళ్ళ ఇంట్లో షాపే. ఈరోజు నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చానంటే ఆయన ఇచ్చిన ఫౌండేషనే నారాయణమూర్తి. ఈరోజు గర్వంగా ఈరోజు చెప్తున్నాను, నారాయణమూర్తి గారు ఆయన ఇచ్చిన ఫౌండేషన్ బేస్. కాబట్టి ఈ షాపుల గురించి నాకు పూర్తిగా తెలుసు. వీళ్ళంతా టపాసాలు అక్కడికి టపాసాలు వస్తే పెడతా సరేవాడు. ఎవ్రీ ఇయర్ టపాసాలు అక్కడ నేను పెట్టినవాడిని. దాదాపు 10 ఏళ్ళే పెట్టి అక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్లో. అవి సౌనస్పేట నుంచే తీసుకుపోయా. సౌనస్పేటలో శ్రీరాములు ఫ్యాన్సీస్ ఉండేది, ఆ నుంచి తీసుకుపోయేవాడిని. ఇవన్నీ అన్నీ కష్టాలు చూసిన వ్యక్తిని. ఈ షాపులు పెట్టేటప్పుడు అవన్నీ ఆలోచించే పెట్టా. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. కిరణ్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, అడిషనల్ కమిషనర్ అందరూ మీ సమస్యలు సాల్వ్ చేస్తారు. అంతకుముందు పీడీకి చెప్తే నాకు టైం లేదు, ఆ మేడం అంత కాన్సన్ట్రేషన్ చేయలే. అందుకే కిరణ్ని కడపలో ఉంటే అక్కడ ఎమ్మెల్యేకి చెప్పి రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీ వ్యాపారం ఫ్యూచర్లో ఒక్కొక్కరికి 10,000 అమ్మద్ది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.